నాది. ఆస్తి కూడా నా పేరు మీదే ఉంది. బాబు గారు ఆ జాస్మిన్ అమ్మాయి గారి మెళ్ళలో తాళి కట్టేంత వరకు నేను ఈ ఇంటి మహారాణినే. కానీ అలా ఉండను. పని మనిషిలానే ఉంటాను. ఈ ఇంటికి సేవ చేసుకుంటాను. ఇల్లాలు అంటే అర్థం అదే. ఉంటాను, ఇక్కడే ఉంటాను. జస్మిన్, జెస్సీ, ఏమైంది బ్రో? అయ్యో ఓకే? నాట్ ఓకే. నేనొక్కడినే కాదు, మనతో పాటు మన డాడీ కూడా ప్రాబ్లంలో పడేవాడు. జస్ట్ మిస్. వాట్ హ్యాపెన్? ఏంటది? కాగితం కాదు, సుధని మనమే చంపేశామంటానికి సాక్ష్యం. వాట్? ఎస్, సుధ ఎలా చచ్చిందో దానికి కూడా తెలియదనుకున్నాం. బట్ చివరి రోజుల్లో మనం మర్డర్ అటెంప్ట్ చేస్తున్నామని క్యాచ్ చేసేసింది. వాళ్ళ అన్నయ్యకి చెప్పుకోవటానికి సిగ్గుపడిందో భయపడిందో తెలియదు కానీ ఈ లెటర్లో మన ప్లాన్ అంతా తెలిసేలా రాసింది. మామయ్య జగన్నాథం గారు, ఆడపడుచు జాస్మిన్, నా భర్త జశ్వంత్ ముగ్గురు డబ్బునివ్వాలని, ఆస్తులు కావాలని వేధించేవాళ్ళు. వాళ్ళు పెట్టిన నరకం అంతా ఇంత కాదు. ఈయన నాకు ఇష్టమని ఆర్చిడ్ పూలు తీసుకొచ్చేవాడే తప్ప ఇంకే రోజు ఏమీ తీసుకొచ్చేవాడు కాదు. నేను ప్రాణాలతో ఉండకపోతే దానికి కారణం ఈ ముగ్గురు దుర్మార్గులే. ఓ మై గాడ్, నీకెలా దొరికింది ఇది? ఆ పల్లెటూరు పోరి నైనిని దురంధర అంటే గెంటేసినంత పనిచేసింది కదా. అప్పుడే తన సంచి నుండి ఈ పేపర్ కింద పడినట్టుంది. మన టైం బాగుండి ఎవరు చూడలేదు, నేను చూశాను. ముందు అర్జెంటుగా డాడీకి ఫోన్ చేయి. హలో డాడీ. జేసీ చెప్పమ్మా. డాడీ, ఆ సుధని మనమే చంపేయడానికి ప్లాన్ చేశామని లెటర్ రాసింది. వాట్? అవును డాడీ, కానీ ఇంకా ఈ ఇంట్లో వాళ్లకు ఈ విషయం తెలియదనుకుంటా. మరి సుధా వాళ్ళ అన్నయ్య ఆ చంద్రశేఖర్కి? నో డాడ్, తనకు కూడా తెలీదు. బట్ ఆ నైని బ్యాగ్లో నుండి కింద పడింది. దానికేమైనా తెలిసిందా? చదువు రాదు, చదవమని ఎవరికైనా ఇచ్చిందో లేదో తెలీదు. ముందు దాన్ని చంపేయాలి డాడ్. మీరేం ఆవేశపడకండి. వెంటనే ఆ లెటర్ని నామరూపాలు లేకుండా చేయండి. సాక్ష్యం లేకపోతే సత్య హరిశ్చంద్రుడు వచ్చి చెప్పిన నమ్మది లోకం. నేను ఇక్కడ పని అవగానే ఫోన్ చేస్తాను. టేక్ కేర్ జెస్సీ. ఓకే డాడ్, అలాగే.
అయ్యో సుధక్క రాసిన చీటీ కనిపించట్లేదేంటి? నైని, ఆ అమెరికా ఆ జాను బహరాల్ని దుమ్ము దులిపావంట కదా. పని వాళ్ళు చెవులు కొరుక్కుంటుంటే విని వచ్చాను. ఓయ్ నైని, నేను మాట్లాడుతుంటే ఏం పట్టనట్టున్నావే? ఆ కంగారేంటి? చిట్టి కనిపించట్లేదు శివ. ఏం చిట్టి? అదే సుధక్క రాసిన చిట్టి అని చెప్పాను కదా. ఏ హారతి పళ్ళంలోనా ప్రసాదం గిన్నెలోనా పెట్టుంటావు. నీకు భక్తి ఎక్కువ కదా, సరిగ్గా చూడు. లేదు శివ, ఎక్కడ పడిపోయిందో ఏంటో. అసలే ఆ జాస్మిన్ వాళ్ళు మంచివాళ్ళు కాదు అని నిరూపించడానికి అదొక్కటే సాక్ష్యంగా ఉండేది. అయినా సాక్ష్యాన్ని చేతిలో పెట్టుకొని ఇప్పటి వరకు ఏం చేసావు? నాకు బుల్లపైకి చూపించకుండా. లేదు శివ, అదే పోలీస్ అన్న కూడా ఆ పూలలో ఏముందో తెలుసుకుని చెప్తానన్నారు కదా. అప్పుడు ఆ చీటీని, పోలీస్ అన్న తెచ్చే కాగితాన్ని రెండింటినీ సాక్ష్యాధారాలుగా బాబు గారికి చూపిద్దామనుకున్నాను. అయ్యో, అయితే ఉన్న ఒక్క ఆధారం కూడా పోయిందిగా. ఇప్పుడేం చేస్తావు? అదే అర్థం కావట్లేదు శివ. ఒకవైపు నీకు తిలోత్తమ జాస్మిన్ వాళ్ళు కాకుండా ఆ అమెరికా ఆజాను బాహురాల్ని మొగుడే కూర్చుంది. తదేమో పెళ్లి వైపు వెళ్తుంది, నువ్వేమో పెళ్లిని ఆపే సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావు. రేపు నువ్వనుకున్నట్టు కాకుండా వాళ్ళనుకున్నట్టు బుల్లబ్బాయికి ఆ జాస్మిన్ తో పెళ్లి జరిగిపోతే? అయ్యో విశాలక్షమ్మ తల్లి, ఆ చీటీ ఎక్కడ పడిందో, ఎవరి చేతికి దొరికిందో? అదే నా భయం కూడా, ఎవరి చేతికి దొరికిందో. నైని, ఆ అమెరికా శూర్పణఖ నిన్న గెంటేసేటప్పుడు సంచి విసిరి పారేసింది కదా. అప్పుడేమైనా చీటి పడిపోయిందంటావా? అవును శివ, నువ్వన్నది నిజమే. నేను వెళ్ళి చూసొస్తాను. చూసి రావడం కాదు, వెతికి తీసుకురా. అలాగే. అమ్మా విశాలక్షమ్మ తల్లి, ఆ చీటీ అలాగేనా మా నైనికి దొరికేలా చూడమ్మా. కాలుతోంది చేసి, నీకు గుర్తుందా? సుధ చితి మంటల్లో కాలిపోతున్నప్పుడు కూడా ఇలాంటి స్మెల్ వచ్చింది. అది రాసిందే కదా బ్రో. పాపం, దాని తలరాత ఇలా ఏడ్చిందని రాసుకుంది. వాళ్ళ అన్నయ్యకి దొరకాల్సిన లెటర్ ఈ చదువురాని దద్దమ్మకి దొరికింది. నైని ముద్దు కాదు చేసి, ఎద్దుల దురంధరాంటినే కుళ్ళబడవపోయింది. నువ్వు చూసావు కదా. డివోర్స్ ఇవ్వలేదు కాబట్టి పోలీస్ అన్నను పిలుస్తానని బెదిరించింది. ఇప్పుడు సాక్ష్యమే లేదు కాబట్టి ఎంతమంది పోలీసులు వచ్చినా మనల్ని అయితే అరెస్ట్ చేయలేరు. అవును చేసి, నెక్స్ట్ మన టార్గెట్ ప్రకారం విశాల్ కూడా ఇలాగే అగ్నికి ఆహుతవ్వాలి. ఆ చితిలోనే నయనిని కూడా సతీ సహగమనం పేరుతో మంటల్లోకి తోసి విధవరాలుగా ఎందుకుంటావే, సుమంగళి అన్న ఫీలింగ్తో చావు అని బూడిద చేస్తాం.
చూసావా వదినా? మనం పనిచేస్తుంటే తను చాలా బిజీగా ఉన్నట్టు సోఫాల దగ్గర వెతుకుతోంది. ఏ నైని, అమ్మగారు ఏం వెతుకుతున్నావు? అది నీ సొమ్మేమన్నా పోగొట్టుకున్నావా? అంత సీరియస్గా వెతుకుతున్నావు? చిలారా. చెప్పండి అమ్మగారు. మేము లేచి చెప్తే గాని పని చేయవా? ఎందుకు చేయదు? పాపం తనని పిలవలేదు, అందుకే రాలేదు. అవును, పనంటూ చెప్పాలే గాని శుభ్రంగా చేసి పెడుతుంది. అయితే ఇలా వచ్చి ఈ పనులన్నీ చెయ్యమనండత్తయ్యా. ఎందుకు చేయదు? నైని, ఇలారా, కూర్చో. ఇదిగో ఈ అక్షతలు కలుపు. ఏయ్, దిక్కులు చూస్తావేంటి? పని చేయి. పొద్దున్నే ఎవరి మొహం చూసిందో ఏంటో మా పక్కన కూర్చుని పనిచేసే భాగ్యం దక్కింది. ఎందుకే ఎప్పుడు చూసినా అలా గిల్లుకుంటూ ఉంటావు? ఓ, నేనెక్కడ గిల్లానమ్మా? పోనీ నన్ను గిల్లమంటారా పిన్ని? ఏయ్, ఛీ! మీ అమెరికాలో గిల్లితే అబ్బా అనరా? సుధక్క రాసిన చిట్టి ఎక్కడ పడిపోయిందో ఏంటో. ఈ దురంధరమ్మగారి వల్లే ఉన్న ఒక్క సాక్ష్యం కూడా లేకుండా పోయింది. సాక్ష్యం లేకుండా చేశామని సాటిస్ఫై కాకూడదు. అవసరమైతే ఆ టైం వస్తే సాక్ష్యాల కోసం ప్రాకులాడే ఆ నయనినే లేకుండా చేయాలి. అసలు నయని టార్గెట్ ఏంటి? ఫ్లవర్స్ లో స్ప్రే చేస్తున్న విషయం తెలుసుకొని ఏం చేస్తుంది? ఆ లెటర్ గురించి తెలుసుకొని కాపాడండి, హెల్ప్, కాపాడండి, కాపాడండి, హెల్ప్, కాపాడండి. ఎవరది? వకీల్ అమ్మాయి గారు. మంటలు, కాపాడండి, కాపాడండి, హెల్ప్. మనిషేనాది? దేవత. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే జెట్ స్పీడ్ లో వెళ్ళిపోతుంది. చూడ్డానికి నెమ్మదే కాని పరుగు తీసిందంటే అర్జునుడి గాంధీవన్ నుండి బయలుదేరిన బాణంలా దూసుకుపోతుంది. ఏంటి వదిన మొత్తం ఇలా చేసింది? దానికి మొదటి నుంచి ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదు. అందుకే ఏదో ఒక వంక చూపించి కావాలని ఇలా చేసి వెళ్ళింది. మాటలెందుకు? ఏమైందో చూద్దాం. పదండి, పదండి, రండి. మంటలు, కాపాడండి, హెల్ప్, హెల్ప్, కాపాడండి, కాపాడండి, మంటలు, కాపాడండి, మంటలు, కాపాడండి, కాపాడండి. నైని, ఏమైందమ్మా? వకీల్ అమ్మాయి గారి కొంగుకి నిప్పంటుకుంది పెద్దమ్మగారు.
జాస్మిన్ నీకేం కాలేదుగా? లేదా ఆంటీ, నా ఐఎమ్ ఓకే. అయినా కొంపలకి నిప్పంటించే వాళ్ళకి కొంగెలా అంటుకుందబ్బా? సమయానికి మా చెల్లొచ్చి కాపాడింది కాబట్టి సరిపోయింది. లేదంటే అప్పుడు గాలికి కొట్టుకుపోయేది కాస్త ఇప్పుడు మంటకి తగలబడిపోయేది. ఏయ్, శుభమాని పెళ్లి చేసేటప్పుడు ఏంటా మాటలు? ఇంకెక్కడ శుభం దురద పిన్ని. కింద ఐటమ్స్ అన్నిటినీ కాలుతో తన్నేసి మరీ కాపాడ్డానికి గజ్జెల గుర్రల్లా వచ్చింది కదా మా చెల్లి. కావాలని చేసింది. హే, నీ కళ్ళు కనపడవా ఏంటి? అలా తొక్కుకుంటూ వచ్చేసావ్. పేరు మాత్రం 3 కళ్ళు, త్రినయని. ముందు మాత్రం ఏముందో చూడదు. ఇది సుధకు రాసిన చిట్టిలా ఉంది. ఇక్కడికి ఎలా వచ్చింది? అంటే ఈ వకీల్ అమ్మాయి గారు గమనించి ఆ చిట్టిని కొట్టేసి తగలబెట్టేసిందనమాట. హామంటే ఈ చీరకు అంటుకున్నట్టుంది. అయ్యో, ఉన్న ఒక్క ఆధారం కూడా కాలిపోయిందే. ఇప్పుడెలా? నేనప్పుడే చెప్పాను, ఏమైనా ఉంటే పెళ్లి రోజు పెట్టుకోండి అని. వాట్ మామ్, అప్పుడు చేయాల్సినవి చేస్తాం కదా. ఫార్మాలిటీగా చేయాల్సినవి కొన్ని ఉంటాయి కదా. ఎన్ని చేయాలనుకున్నా వాటిని సంపూర్ణం చేయనివ్వదు ఈ నయని. ఎందుకు అంటే అదంతే. అది సరే జాస్మిన్ పాప, చీర ఎలా కాలింది అసలు? ఇక్కడేమైనా దీపం వెలిగించబోయావా, లేకపోతే బాణసంచ కాల్చబోయావా? నథింగ్, నథింగ్. అలాంటిది ఏమీ లేదు. లేదంటే మంట ఎలా పుట్టింది? నీ కడుపులో మంట ఏమైనా బయటకొచ్చిందా? లేదంటే నిప్పులు కక్కే కళ్ళతో చూసావా? కమాన్ టెల్ మీయా. హే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? అలా అడ్డదిడ్డంగా అడిగినప్పుడు ఏదో ఒక ఆన్సర్ వస్తుంది అత్తయ్య. జేమ్స్ బాండ్ మూవీలో చూశాను. అరే, ఇక్కడేదో పేపర్ కాలినట్టుందేంటి? ఏం పేపర్ అది? అదే అడుగుతున్నాను విశాల్. కాలిపోబోయినా ఈ జెస్సీ పాపే చెప్పాలి. అది అది వేస్ట్ పేపర్. పనికి రాకపోతే కాల్ చేశాను. చించేయాలి కానీ కాల్చడం ఎందుకు? అమ్మా హాసిని, చించితే నీలాంటి మేధావులు అన్నం పెట్టి అతికించుకొని మరీ చదువుతారు కదా. అంటే చదువుకూడదు ఏమైనా అందులో ఉందా? అందుకేనా దాన్ని కాల్ చేసావు?